ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జీవితంలో బాగుపడడానికి ఒక గురువు యొక్క మార్గదర్శకము ఇది ఎప్పుడు అవసరము. ఎవడు గురువు యొక్క మార్గదర్శనాల్లో సాగుతాడో వాడే జ్ఞానమును సరైనటువంటి దిశలో పొందగలుగుతాడు. దాని లక్ష్య పెట్టనేటువంటి వాడు నష్టపోతాడు. దీనికి మనకి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. మన ఇతిహాసాల్లోకి వెళితే జీవితంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయనుకోండి, కానీ మనకి గ్రంథాలైనటువంటి ఇతిహాసాల్లో కూడా దీనికి అనేక దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. రాముడు సుగ్రీవుడు ఇద్దరు మైత్రి సలుపుకున్నారు. మనకి రామాయణంలో విని ఉంటాము. పంపా సరస్ తీరానికి రాముడు వచ్చినప్పుడు సుగ్రీవుడికి రాముడిని లక్ష్మణ్ణి చూసి అనుమానం కలిగి ఆంజనేయుడిని పంపించి వాళ్ళ యొక్క వాస్తవ స్థితి ఏమిటో తెలుసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆంజనేయుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళు సుగ్రీవుడికి హాని చేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు, సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తున్నారు అని ఆయనకి తెలిసి వారిద్దరిని తన భుజం మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యముఖ పర్వతం పైకి తీసుకువెళ్ళాడు. సుగ్రీవుడితోటి మంచి సఖ్యం కలిగేటట్టుగా వాతావరణాన్ని తయారు చేశాడు ఆయన. వచ్చిన వాళ్ళు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరిని పలకరించాడు ఆంజనేయ స్వామి. ఇద్దరిని కలిపి తీసుకెళ్ళాడు ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి, సుగ్రీవుడి దగ్గరికి. సరే, సుగ్రీవుడికి తెలిసింది రాముడు తనకి ఉపకారం చెయ్యగలిగినవాడు అని. ఎందుకంటే తనకి రాజ్యం పోయింది, తనకి సుఖాలన్నీ పోయాయి, తన భార్యని కూడా వాళ్ళు తీసుకుపోయాడు. ఇక తనకంటూ ఉండడానికి నీడ కూడా లేదు ఆయనకి. మళ్ళీ వాటిని తను సంపాదించుకోవాలి, ఎవరో ఒకళ్ళ సహాయం కావాలి. ఒకసారి రాముడు తనకు ఉపయోగపడవచ్చు అని అనిపించింది. రాముడు ఉపయోగపడగలడు కనుక రాముడు ఒక్కడనే చూశాడు, ఒక్కడనే గౌరవించాడు, ఒక్కడనే ఆరాధన చేశాడు. ఆయన పక్కనుండేటువంటి లక్ష్మణుని పట్టించుకోలేదు. మనకి ఆ సన్నివేశం భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తీసుకురాగానే రాముడు ఫలానా, లక్ష్మణుడు ఫలానా అని వీళ్ళకి చెప్పి సుగ్రీవుడు ఫలానా అని వీళ్ళిద్దరిని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆంజనేయ స్వామి. సుగ్రీవుడు రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి విన్నాడు. సాక్షాత్ దశరథ యొక్క కుమారుట అని అనగానే ఆయన కూడా ఇతని ద్వారా మనకు కొంత పని ఉంది, అంచేత ముందర ఆ పనికి తగ్గట్టుగా మనం ఏం చేయాలో ఆలోచిద్దాము అని ఆయన రాముడితో వెళ్ళి శుభ్రంగా కరచాలనం చేసుకుని స్నేహాన్ని కలుపుకొని ఆలింగనం చేసుకొని రాముడు కూర్చోవడానికి ఏదో సుఖ సంభాషణ చేయడానికి ఎక్కడో కూర్చోబెట్టాలి కదా. మరి వాళ్ళ దగ్గర మన కుర్చీ లాంటివి ఏం బహుశా ఉన్నట్లేదు. అంచేత ఆ పక్కన ఒక చెట్టు కొమ్మ, మద్ది కొమ్మని శుభ్రంగా విరక్కొట్టి పట్టుకొచ్చి అతని కోసం వేసి కూర్చోవారా అమ్మా దీని మీద. ఏదో పాపం ఇంతసేపటికైనా కూర్చోమన్నాడు కదా అని రాముడు కూర్చుంటే వెళ్ళి శుభ్రంగా తగునమ్మా అని ఆయన పక్కనే తను కూర్చున్నాడు. కూర్చుని ఇప్పుడు చెప్పవా, ఏమిటి నీ కష్టం ఏమిటి, నా కష్టం ఏమిటి, నేను నీకేం చేయాలి, నువ్వు నాకేం చేయాలి. అప్పుడే బిజినెస్ డీల్ ప్రారంభం. తన రాముడి ద్వారా ఏదో పని చేయించుకుపోవాలి అనుకునే స్థితిలో ఆయన మాట్లాడతాడు. సరే, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. రాముడిని కూర్చోబెట్టాడు, పక్కన తను కూర్చున్నాడు. లక్ష్మణుడు పక్క ఉన్నాడు కదా, కూర్చోవా నువ్వు కూడాను అని మాట అనొచ్చు కదా. అన్న కూడా అసలు అతని కూడా చూడలే, పలకరించని కూడా పలకరించలే. తన పని రాముడితోటి. అంచేత రాముడిని మాత్రమే తను గౌరవిస్తూ ఆదరిస్తూ ఆయనకి మాత్రమే చేయాల్సిన ఉపచారాలు చేస్తూ అలా ఉండిపోయాడని. ఇది గమనిస్తాడు పక్కన ఉండే ఆంజనేయ స్వామి.
హనుమంతుడు, అరేరే మావాడు తపోవని చేస్తున్నాడు, చేయవలసినటువంటి పద్ధతిలో ఒక క్రమం పాపం మన వాడికి తెలియలేదు, సర్లే పోనీ ఆయన తెలియపోతే ఇప్పుడు మనమైనా చేయొచ్చు కదా అని వెంటనే ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ పక్కన ఉండేటువంటి ఒక చందనపు కొమ్మని కొట్టి తెచ్చి ఆ లక్ష్మణస్వామిని దాని మీద కూర్చోబెడతాడు. రాముడైతే దీన్ని గమనిస్తున్నాడు, కానీ సుగ్రీవుడు దీన్ని గమనించలేదు. తనకేమిటి, తన అవసరం రాముడితోటి సరిపోయింది అంతేను అనుకున్నాడు తప్ప ఆయనతో పాటు వచ్చిన వాడిని కూడా మనం ఆదరించాల్సినటువంటి కనీసపు బాధ్యత ఒకటి ఉంటుంది అనే స్థితి సుగ్రీవుడిలో కనిపించలేదు. రాముడు చూశాడు, ఠీకే బేటా తుమ్కు కుచ్ సిఖానా హై, నీకు కొంచెం పాఠం నేర్పాలయా. ఎందుకంటే మనకి తెలిసినా తెలియపోయినా తెలిసిన వాడితో ఒక మిత్రుడు కూడా పాపం వస్తే మనకి పరిచయం లేకపోయి ఉండొచ్చు, కానీ అయ్యా వచ్చారండి, రండి మీరు కూడా రండి, తర్వాత పరిచయం చేసుకుంటాం. కానీ మొట్టమొదటి స్వాగతం అని చెప్పి వాడికి కాస్త చేయి కడుక్కోవడానికో కాళ్ళు కడుక్కోవడానికో కాస్త తాగడానికో ఇవన్నీ ప్రాథమిక ఉపచారాలు అని అంటామే. ఇలాంటివి ఎవరికైనా చేయొచ్చు కదండి. కానీ సుగ్రీవుడు అస్సలు పట్టించుకోలేదండి. నిజానికి రాముడి యొక్క దయని ప్రసరింప చేయాల్సినటువంటి వ్యక్తి లక్ష్మణుడే. సీతమ్మ ఎన్నోసార్లు ప్రస్తావన చేసేటప్పుడు రామానుజం లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుని ప్రస్తావన చేస్తే వెంటనే రాముడిని ప్రస్తావన చేస్తుంది, రాముడిని ప్రస్తావన చేస్తే వెంటనే పక్కన లక్ష్మణస్వామిని కూడా ప్రస్తావన చేస్తుంది. ఇరువురు కూడా ఒకరు బహిప్రాణము ఒకరు అంతఃప్రాణము అన్నట్టుంటారు. చేత ఇద్దరిని కూడా ఆ రకంగా మనం గమనించాలి అనేది మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. కానీ సుగ్రీవుడు లక్ష్మణుని అసలు గుర్తించలా. దాంతో రామచంద్రుడికి సరే నీకేం కావాలో చెప్పా, నాకేం కావాలో చెప్తా అన్నాడు. తనకు సీతమ్మని రావణాసురుడు తీసుకెళ్ళిపోయినటువంటి సన్నివేశం చెప్పాడు. పాపం కొంచెం దుఃఖం వచ్చింది, బాధపడ్డాడు, కాస్త కన్నీళ్ళు పెట్టుకున్నాడు. పాపం ఈ సుగ్రీవుడు జాగ్రత్తగా ఉండాలోయ్, ధైర్యంగా ఉండాలోయ్ అని పాపం రాముడిని కాస్త వీపు తట్టి అలా గట్టిగా ఉండాలి, ఇది ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి, బీ కేర్ఫుల్ బీ బ్రేవ్ అన్నాడు. భోజనం పెట్టాడు. సరే పాపం బుద్ధిమంతుడు కనుక వెంటనే తెలుసుకున్నాడు, కాస్త కళ్ళు తుడుచుకున్నాడు. పాపం మళ్ళీ సరే నా సంగతి సరే తర్వాత చూద్దాంలే ముందరా, నీ సంగతి ఏమిటో చెప్పా అని అడిగాడు. అడగడం పాపం ఈ సుగ్రీవుడు భోరు అని దొలి ఆడవడమే. ఇప్పుడే రాముడితో చెప్పాడు అలా ఏడవకూడదు, ధైర్యవంతులు గట్టిగా ఉండాలోయ్ అని. అంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశర అన్నట్టుంటారనమాట. తన దాకా వచ్చేటప్పటికి మాత్రం ఓ అని ఆడడం రా, ఏడుపు సరిగా తర్వాత ఏడుద్ది కనపడ చెప్పవా. అప్పుడు చెప్పాడు పాపం తన రాజ్యం ఎట్లా పోయిందో, తన భార్యను ఎట్లా వాళ్ళు ఎత్తుకుపోయారో, ఎంత కష్టపడుతున్నాడో, తను ఎలాగ అనేక సార్లు తరిమి ఇవన్నీ చెప్పాడండి. పర్లేదులే, నీ కష్టాన్ని నేను తీరుస్తా, అలాగే నువ్వు నా కష్టాన్ని నువ్వు తీరుస్తానంటున్నావు కదా, నా కష్టాన్ని తీర్చిన తర్వాత చేద్దుకాను, కానీ ముందర నీ కష్టం మీద నేను తీరుస్తానులే అన్నాడండి రాముడు. ఏం తీరుస్తావా, మా వాడి బలం నీకేం తెలుసును అన్నాడు ఆయన. ఎంత బలం చెప్పా. అమ్మో మా వాడండి ఆ దుందుబిగాని పట్టుకుని తంతే వాడు ఒక యోజనం దూరం వెళ్ళి పడ్డాడండి. మా వాలికుండే బలం అంతటిది. ఆయన పట్టుకుని ఒకసారి గిరగిర తిప్పి విసిరాడంతే, యోజనం దూరం పడ్డాడు. ఓ ఎవరు వాడు, ఎక్కడ చెప్పది అంటే తీసుకెళ్ళి ఆ దుందువి శరీరాన్ని చూపించాడు. ఓ దీన్ని అట్లా చేశాడా, సరే నేనేం చేయగలను చూపిస్తా నీకు అన్నాడు. తన పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. వెళ్ళి పాపం ఒకసారి తన ఎడంకాలు ఆ చిటికిన వేలుతోటి ఒకసారి ఇట్లా అంటే 10 యోజనాలు దూరం వెళ్ళి విసిరితే 1 యోజన పడ్డాడు.
కానీ పాదంతో తాకితే 10 యోజనాల దూరంలో పడ్డాడు. సరే పర్వాలేదు, పనికొస్తావు దేవుడా, ఇంత కష్టపడి శుభ్రంగా పడితే అంతే, ఇంకా పర్వాలేదు పనికొస్తూ ఉంటామేంటి అంటే, ఇది అప్పట్లో పచ్చిగా ఉండే శరీరంలే, ఇప్పుడు బాగా ఎండిపోయింది, అదిగో వాన వల్ల కొంచెం తడిగా ఉంది, కానీ లేకపోతే అసలు ఇది చాలా ఎండిపోయినటువంటిది. ఎంత దూరంగా ఎగిరిపోతుంది కదా అని చేత ఎగిరిపోయి ఉంటుంది అంత దూరం గాలిలోనూ. ఊరిని మరి ఇంకేం చేయమంటావు అని అడిగాడు. అంటే అక్కడ 7 మద్ది చెట్లు ఉన్నాయి, వంకర టింకర, ఒకటి ఇక్కడ అక్కడ 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 అలాగా. మావాడు ఇక్కడికి వచ్చినప్పుడు తన యొక్క ఖండూతిని తీర్చుకోవడం కోసమని ఒక్కొక్క చెట్టుని పట్టుకుని ఊపేవాడు. తన దగ్గర ఉండేటువంటి ఆ బాణాలు లాంటి వాటితోటి ఒక్కొక్క చెట్టుని ఇట్లా గుచ్చితే అది అవతల పక్క వచ్చారు. అసలు మామూలుగానే ఒక చెట్టు మనకి అంత స్వాధీనంలో ఉండదు. అలాంటిది ఆ 7 చెట్లు, వంకర టింకరగా ఉండే చెట్లు, ఒక రేలో అంటే ఒక లైన్లో లేనటువంటి చెట్లు, పైగా మద్ది చెట్లు. ఇది ఏ తోటకూర కాళ్ళు లాంటిది అయితే మనం తీసుకుని ఇట్టించేలాగా సూతితోటి ఇలా పొడిస్తే సరమన ఆతలకు వచ్చేస్తుంది. కానీ మద్ది చెట్లు అలా ఉండవండి. మద్ది చెట్టుకి లోపల ఉండేటటువంటి సారం అద్భుతం, అసలు ఎంత దృఢంగా ఉంటుందో. ఇప్పటికి రోజుల్లో దేవుడికి రథాలు చేసేటప్పుడు, ముఖ్యంగా చక్రాలు చేసేటప్పుడు ఆ మద్ది చెక్కతోటి చక్రాలు చేసేవాడు. అంత బలం దాంట్లో ఉంటుందన్నమాట. సరే రాముడు చూశాడు. సరే ఇందులో మీవాడు ఏం చేసేవాడు, ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి బాణంతో గుచ్చితే ఇట్టించి అటుపక్కకు వస్తుండేదండి అన్నాడు. అలాగా, సరే చూద్దాం అని ఒక ధనస్సులోంచి బాణం తీసి వేశాడు. దాన్ని 7 మద్ది చెట్లకి కన్నాలు చేసుకుంటూ వెళ్ళిపోయి 7 మద్ది చెట్లని నేల కూల్చి పైభాగం అంతా అది పాతాళంలోకి వెళ్ళిపోయి పరిశుభ్రం అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసి రాముడి అంబుల పొదలోకి చేరి కూర్చుంది. ఇది చూసేటప్పటికి సుగ్రీవుడికి ఫ్లాట్ అమాంతం భూమి పడ్డాడంతే. అబ్బో, ఇంకా నువ్వు అన్ని రకాల సమర్థుడు అయ్యా ఒప్పుకున్నాడు ఆయన. అంటే ఇంత బలం తనకు ఉంది అని కాన్ఫిడెన్స్ రాముడు కలిగించాడు అటువంటి సుగ్రీవుడికి. సరే ఇప్పుడు వెళ్తావా వాళ్ళతో యుద్ధానికి, ఇప్పుడు నేను చూసుకుంటా, ఏం చేస్తావు అంటే నువ్వు ఇద్దరు కొట్టుకుంటూ ఉండండి, నేను అదును చూసి మీ వాటి మీద బాణం వేస్తా, అక్కడతో అతని యొక్క మృత్యువు అతన్ని తీసుకుపోతుంది. ఓకే సరే అలాగే అన్నాడు. ఎక్కడ జరుగుతుందో చూపించాడు. తాను ఎక్కడొక్క చోట కూర్చున్నాడు తను అనుకున్నట్టుగానే. యుద్ధానికి వచ్చాడు వాలి, ఇద్దరు కొట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఒక దెబ్బ తిని పారిపోయేటటువంటి స్థితిలో ఉండే సుగ్రీవుడు ఈసారి 1, 2, 3, 4, 5, 10 తింటూనే ఉన్నాడు పాపం దెబ్బలు. ఎందుకంటే వెనకాతల బాణం వేస్తాడు కాబోలనేటువంటి ఆశ చేత వేళ ఇంకా ప్రాణం పోతుంది అనుకున్నాడు. శుభ్రంగా అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్ళిపోయి తన కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడికి వాలి ఎక్కలేడు కదా, ఆ ఋష్యముఖం మీదకి పోయి శుభ్రంగా పోయి పడుకున్నాడు అంతే. ఇంకా నిట్టూర్పులు విడుస్తూ కాసేపటికి మెల్లిగా వచ్చాడు రాముడు. నిజానికి మనవాడికి ఊగిపోతున్నాడు వీడు ఈ సుగ్రీవుడు. ఏమైందయ్యా నీకు, నీ శక్తి ఎక్కడికి పోయిందయ్యా, ఏ సముద్రంలోకి దూరిందయ్యా నీ శక్తి అంతా, ఏ కొండల్లో దాక్కుందయ్యా నీ శక్తి, అనవసరంగా నన్ను పంపించి నన్ను శుభ్రంగా పచ్చడి చేయించావు కదయ్యా, శుభ్రంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చున్న వాడిని కత్తి వచ్చి బయటికి మారేసావు కదయ్యా నన్ను, ఇదను చేయాల్సిన పని అని ఇలాగా పాపం విరుచుకు పడ్డాడు మీదకి. పాపం రాముడు ఏమంటాడు, నిజంగా చాలా సారీ అయ్యా, ఐఎమ్ వెరీ వెరీ సారీ, నాకు మీ ఇద్దరిలో తేడా తెలియలేదా, నేను అనవసరంగా వారిని కొడుతున్నాను అనుకుంటూ నిన్ను కొట్టేస్తే మిత్రద్రోహిని అయిపోతాను కదా, మిత్రద్రోహికి ఏ రకమైన ప్రాయశ్చిత్తం కూడా చెప్పలేదయ్యా మన శాస్త్రాల్లో, అంత ఘోరమైనటువంటి పాపం చేయాల్సి వస్తుంది అనేటువంటి భయం చేత నేను బాణాన్ని వదిలిపెట్టలేదు, లేకపోతే రెడీగా పెట్టుకున్నాను వేసేయడానికి.
నన్ను ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పంటే అనవసరంగా నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను అనవసరంగా నన్ను ఓనం చేయించేసావు. సర్లే ఒక పని చేద్దామా, మీ ఇద్దరికి తేడా తెలియలేదు కదా, తేడా తెలిసేటట్టుగా ఏమైనా చేద్దాం, చెప్పు నేను చేస్తా కదా అంటే, అది నాకు ఇదివరకు చెప్పాల్సింది కదా. పోన్లే ఎత్తైనప్పటికీ కూడా ఏదో మరి పూర్తిగా అయితే కొమ్మ మునిగిపోలేదు, ప్రాణాలు అయితే పోలేదు కదా, ఏం పర్వాలేదు, దిగులు పడకు. ఓ పని చేయి, నేను చూడాలి వెళ్ళు, నేను చెప్తాను కదా. హే లక్ష్మణ కురు లక్ష్మణ కంఠేస్మిన్, ఈయన మెడలో ఒక మంచి మాల వేవో, ఆ పక్కనే బాగా పూసి ఉండేటటువంటి ఒక మంచి పరిమళాల పుష్పాలేకం ఆ లత కనిపిస్తుంది చూడు, దాన్ని శుభ్రంగా తెంపి పట్టుకొచ్చి మా సుగ్రీవుడికి అలంకరించబోయ్ అన్నాడు. అప్పుడు అనిపించింది ఈ సుగ్రీవుడికి, ఈ లక్ష్మణుడనే వాడు ఒకడు ఉన్నాడా ఇక్కడ, ఈయన మాల వేస్తేనే ఆయన గుర్తిస్తాడా, అంత ప్రాధాన్యం ఉంది ఆయనకి ఇక్కడ. అయ్యో నేను ఇంతవరకు వాడిని గుర్తించలేదే. అరే ఉన్నావా, వచ్చావా, తిన్నావా, పడుండావా, ఒక్క మాటని అడగలేదే అతన్ని. ఎంత తప్పు చేశానని అనిపించింది అప్పుడు. సరంగా మనం అనుకుంటాం, దేవుడు నా వాడైతే నాకు లెక్క ఏంటండి, ఇంకా ఎవరిని కేర్ చేయాలండి నేను, అందరి మీద కూడా తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ అన్నట్టు ఉంటాడనమాట. ఇంకా సరిలేరు నాకెవ్వరు అన్నట్టుగా తిరుగుతూ ఉండే. అలాంటిది ఈవేళ లక్ష్మణదేవి వెళ్ళి కంఠంలో మాల వేయించుకో, కంఠే అస్మిన్ కురు లక్ష్మణ, ఇతని కంఠంలో వేవయ్య, పక్కన కనిపించేటువంటి ఆ అందంగా వికసించినటువంటి గయ్యమాలలాగా కనిపిస్తూ ఉండేటువంటి ఆ పుష్పాలు పట్టుకొచ్చి ఇతనికి మాల వేయి అన్నాడు ఆయన. పాపం వెళ్ళాడు, లక్ష్మణ్ణి చూశాడు, సారీ చెప్పుకున్నాడు, తల వంచాడు, మాల వేయించుకున్నాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. అబ్బో ఏమి పొగుడుతాడో రాముడు అతను చూసి, వాహా వాహా, మా లక్ష్మణుడు వేసిన మాలతోటి ఎంత అందంగా ఉన్నావో, ఎంత చక్కగా శోభిల్లుతున్నావా, చాలా సంతోషం, చక్కగా వెళ్ళరా అన్నాడు ఆయన. అంటే దెబ్బలు తిని ఒళ్ళంతా హోనమైన వాడికి ఏమిటి అందం, ఏమిటి మాల వేస్తే, కానీ అది బయటి అందం కాదు, లక్ష్మణుడు వేసిన మాల వల్ల నీకు వచ్చిన అందం ఇది. అంటే మార్గదర్శకుడైనటువంటి ఒకడిని నువ్వు కనీసం అంగీకరించావు, ఇదివరకు నువ్వు అలా అంగీకరించలా. నాకే అన్నీ తెలుసును, నాకే అన్నీ కావాలి, నేనే అన్నీ చేసుకోగలను అనేటటువంటి ఒక అతి విశ్వాసంతో నువ్వు ఉర్రవీగుతున్నావు. నువ్వు ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు కనీసం లక్ష్మణుని గుర్తించాలని నీకు అనిపించింది కదా, పో ఇక నీకు విజయం తథ్యము అని అన్నాడు ఆయన. వెంటనే యుద్ధానికి వెళ్ళాడు. రామచంద్రుడు శుభ్రంగా వాడుకుండేటువంటి అవరోధాలని తొలగించి పెట్టేశాడు అనమాట. మళ్ళీ పంపించాడు కదా రెండోసారి, మళ్ళీ వెళ్ళవా ఈసారి యుద్ధానికి అన్నాడు. వెళ్ళమంటావా, నిజంగా వెళ్ళమంటావా, నిజంగా చూసుకుంటావా, ఇప్పుడు ఇంకా దెబ్బలు ఇంకా తగ్గలేదు, ఇంకాను మళ్ళీ వెళ్ళమంటావా, ఇప్పుడే వెళ్ళవయ్యా, నీకెందుకు సందేహం, మా లక్ష్మణుడు మాలేశాడు కదా, మా లక్ష్మణుడు మాల వేశాడు కదా, గో పంపించాడు ఆయన. అన్నట్టుగానే ఒక్క బాణంతో శరైణైకేన రాఘవ, ఒక్క బాణం వేశాడు, వాలి హత, వాలి శుభ్రంగా ప్రాణాలు వదిలేటట్టుగా చేశాడు. సారాంశం మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీకు దేవుడు ఎంత తెలిసిన వాడైనా దేవుడి దగ్గరికి నేరుగా పోయి నీ ప్రార్థనని వినిపించే ప్రయత్నం చెయ్యకు. నువ్వెంత గొప్పవాడివైనా, నీకెంత యోగ్యత ఉన్నా, నువ్వు ఏ గొప్ప వంశంలో పుట్టినా, వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణింది. నువ్వెంత గొప్పవాడివైనా కానీ మహానుభావులైనటువంటి జ్ఞానులైన వాడిని ముందు పెట్టుకుని వాళ్ళ మార్గదర్శనంలో పెడితే నువ్వు విజ్ఞుడు అవుతావు, రక్షణ పొందుతావు, లేకపోతే దండన తప్పదు సుమా.
మనందరం కథలు విన్నాం, జయ విజయుల కథ విన్నాం కదండి. సాక్షాత్తు భగవంతుడి దగ్గర పాల్కడలిలో ఉండేటటువంటి ఆ జయ విజయులు ఇద్దరు కూడా స్వామికి ద్వారపాలకు. భగవంతుడి దగ్గర మేము ఉన్నాం, మాకు లెక్కేమిటి అని అనుకున్నారు. మహానుభావులుగా ఉండేటటువంటి సనక సనందనాదులు నలుగురు వచ్చారు. బాలబ్రహ్మచారులు, నిత్య యవ్వనులు, అలాంటి వాళ్ళు వచ్చారండి. వస్తే వాళ్ళని వీళ్ళు కాస్త ఆపారు. వాళ్ళేదో వాళ్ళ నియమాన్ని బట్టి, అయ్యో మేము సేవించుకుపోతామా, మా విజ్ఞాపన చేసుకుపోతామంటే నో, మాకు భగవంతుడు తెలుసును కనుక మేము వీళ్ళని లెక్క పెట్టేది ఏమిటి. వాళ్ళు ఎలా ఉంటారు, 4 ఏండ్ల పిల్లాళ్ళ ఉంటారండి. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనేటువంటి నలుగురు. ఈ నలుగురు మహానుభావులు కూడా ఇప్పుడు 4 ఏళ్ల వయసు ఉన్నట్టుగానే ఉంటారు. కానీ అత్యద్భుతమైనటువంటి ప్రభావశాలురు వాళ్ళు, చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహనీయులు అని అంటూ ఉంటారు. పాపం సనక సనందాదులు వచ్చినప్పుడు వాళ్ళని తిరస్కరించారు, లోపలికి వెళ్లకుండా. ఫలితం మనంతా విన్నాం. భగవంతుడు కూడా ఏం చేయలేకపోయాడు. ఆ సనకాదులు పెట్టినటువంటి శాపానికి 3 జన్మలు అసురులుగా, భగవంతుడికి వ్యతిరేకులుగా ఈ భూమి మీద పడి ఉండాల్సినటువంటి ఒక అగత్యం పట్టింది. నిజానికి వాళ్ళకి ఏంటంటే హాయిగా ఆయన పారిషదుల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ సజ్జనులని, మార్గదర్శకులని, జ్ఞానులని, మనందరికీ కూడా తగినటువంటి ఉపదేశం చేసి మనని బాగు చేయగలిగినటువంటి వ్యక్తులని మనం కనుక తిరస్కరిస్తే, వాళ్ళని మనం సవ్యంగా కనుక ఆదరించకపోతే దానివల్ల దుష్పరిణామాలు తప్పవు. హిరణ్యకశిపు హిరణ్యాక్షులయ్యారు, రావణ కుంభకర్ణులయ్యారు వాళ్ళే. దాని తర్వాత శిశుపాల, దంతవక్త్ర అనే పేర్లు కల అసురులుగా తయారయ్యారు. వీళ్ళిద్దరు జయ విజయలే ఇంతకీ. కానీ ఈ 3 జన్మల్లో కలిగినటువంటి వియోగ ప్రభావం కూడా వెంటనే మళ్ళీ భగవంతుడి యొక్క పారిషత్తులుగా చేరగలిగారు అని మనకి చరిత్ర చెప్తుంది. అదృష్టం బాగుంది కనుక. అది అదృష్టం బాగాలేకపోతే ఎటో పోయి ఉండేవాళ్ళు. అంచేత ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయత్నం చేయకము, నిన్ను చూసుకుని నీవు గర్వపడకము. మనకు వచ్చినటువంటిది యోగ్యత ఏదైనప్పటికీ కూడా ఎవరో ఒక మహానుభావుల వల్ల వస్తుంది. వారు గురువులు, వాడు సజ్జనులు, వాడు సత్సంగతి. దాన్ని ఎప్పుడూ వదలకు, వాళ్ళతో పాటు జీవితాన్ని కలిపి సాగించు. వాళ్ళ మార్గదర్శనం కనుక ఉన్నట్టయితే నీ జీవితంలో ఇంక ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళ యొక్క గైడెన్స్ కనుక నీకు ఉన్నట్టయితే నువ్వు చేయాల్సినటువంటి పనుల్లో ఉండేటువంటి లోతుపాతులు నీకు తెలుస్తాయి. నువ్వు చేయాల్సినటువంటి జీవితంలో కర్మ ఆచరణను సవ్యంగా చేయగలుగుతావు. ఇది మనకి చరిత్రలో కనిపిస్తుంది. అందుచేత అజ్ఞుడెవ్వడు అనంటే దురహంకారంతో ఎవరిని లెక్క పెట్టకుండా, ఎవడి మార్గదర్శనాన్ని కూడా వాడు ఖాతరు చేయకుండా, తనే అన్నీ చేసుకోగలననే దాంభిక ప్రవృత్తి కలిగిన వాడెవడో వాడే అజ్ఞుడు, జ్ఞానరహితుడు. అది కలిగినటువంటి వాడు క్రమంగా వాడు అజ్ఞుడిలోంచి వాడు విజ్ఞుడు కాగలుగుతాడు, విజ్ఞుడిలోంచి ప్రాజ్ఞుడు కాగలుగుతాడు, సర్వజ్ఞుడు కాగలుగుతాడు. ఇది 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 40వ శ్లోకంలో అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః అంటూ అర్జునుడికి బోధిస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.